మన ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి అత్యంత శ్రేష్టమైన నామమున చేరువచ్చిన యవ్వన విశ్వాసులందరికీ శుభాభివందనాలు అండి. చిన్న ప్రార్థన చేసుకుని వాక్యాన్ని చదువుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన ప్రభువా, మీకు స్తుతులు, మీకే స్తోత్రాలు తండ్రి. ఈ సాయంకాల సమయంలో పాటల ద్వారా యవనస్తులైన బిడ్డలందరూ మీ శ్రేష్టమైన నామాన్ని ఆరాధించడానికి సహాయం చేశారు. ఈ సమయంలో వాక్యం ద్వారా మీరు మాట్లాడండి ప్రభు. మీరు మాట్లాడితే వినాలని ఎంతో ఆశతో ఆసక్తితో మేమందరము ఇక్కడ చేరి ఉన్నాం ప్రభు. ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరచండి ప్రభు. నన్ను మీ యొక్క సిలువ చాటును మరుగు చేసి మీ విలువైన వాక్య సందేశాన్ని మా అందరికీ అర్థమయ్యే విధంగా మీరే మాకు బోధించుమని యేసయ్య శ్రేష్టమైన నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. ఈరోజు మన మెసేజ్ టాపిక్ ఏమిటంటే ఇన్నర్ మ్యాన్ అండ్ ఔటర్ మ్యాన్. ఇన్నర్ మ్యాన్ అండ్ ఔటర్ మ్యాన్, అంతరంగ పురుషుడు మరియు బాహ్య పురుషుడు. అంతరంగ పురుషుడు మరియు బాహ్య పురుషుడు. ఒక వాక్యాన్ని చదువుకుందాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 16వ వచనాన్ని అందరం కలిసి చదువుకుందాం. అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 16వ వచనం, పేజ్ నంబర్ 161 తెలుగు బైబిల్లో. అందరం కలిసి చదువుకుందాం. పేజ్ నంబర్ 161. కావున మేము అధైర్యపడము, మా బాహ్య పురుషుడు కృషించుచున్నను, ఆంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడుచున్నాడు. మరలా చదువుకుందాం. కావున మేము అధైర్యపడము, మా బాహ్య పురుషుడు కృషించుచున్నను, ఆంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడుచున్నాడు. చాలు. ఈ మాటలు కొరింథీ సంఘానికి పౌలు గారు రాస్తున్నటువంటి మాటలు. పౌలు అనే భక్తుడు అంటున్న మాట ఏమిటంటే, నాకంటూ ఒక బాహ్య శరీరం ఉన్నది. అంటే బాహ్య పురుషుడు అనే మాటకి అక్కడ అర్థం ఏమిటంటే బాహ్య శరీరము, బయటికి కనిపించే శరీరము. అంత మాత్రమే కాకుండా నా అంతరంగంలో కూడా ఒక పురుషుడు ఉన్నాడు. అతని పేరు ఆంతర్య పురుషుడు అని ఇక్కడ మెన్షన్ చేయటం జరిగింది. అయితే ఈ బాహ్య పురుషుడు అంటే ఔటర్ మ్యాన్ రోజు రోజుకి కృషించిపోతూ ఉన్నాడు. ఔటర్ మ్యాన్ ఏమవుతున్నాడు? డైలీ డికే అయిపోతూ ఉన్నాడు. కానీ నేను అధైర్యపడటం లేదు. ఎందుకంటే నా అంతరంగంలో ఉన్నటువంటి పురుషుడు, అంతరంగంలో పురుషుడు అంటే అర్థం ఏమిటంటే ఇన్నర్ స్పిరిట్ అన్నమాట. ఇన్నర్ స్పిరిట్ ఏమవుతుందంటే డైలీ రెన్యూ అవుతూ ఉంది. కాబట్టి నేను అధైర్యపడట్లేదు అని పౌలు గారు చెప్తా ఉన్నారు. బాహ్య పురుషుడు, అంతరంగ పురుషుడు గురించి కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. మనకంటూ ఒక శరీరము అంటూ ఉన్నది. ఏజ్ పెరిగే కొద్దీ బాడీ అనేది వీక్ అయిపోతూ ఉంటుంది, స్ట్రెంగ్త్ అనేది వీక్ అయిపోతూ ఉంటుంది. ఎల్లకాలం మనం యవనస్తులుగా ఉంటామా? ఇలాగే యంగ్గా ఉంటామా? మీరు ఉంటారా? ఇలాగే ఏజ్ పెరిగే కొద్దీ మనం బలహీనం అయిపోతూ ఉంటాం. మన హెయిర్ కలర్ మారిపోతూ ఉంటుంది, చర్మం ముడతలు వచ్చేస్తూ ఉంటాయి. అందరికీ సర్వసాధారణం అనేది. ఒక ఏజ్ వచ్చిన తర్వాత వీక్ అయిపోతూ ఉంటాం. మనకుండేటువంటి ప్రతిదీ కూడా సరిగా పనిచేయని పరిస్థితి వస్తూ ఉంటుంది. కళ్ళు సరిగా కనిపించవు, స్పీడ్గా నడవలేము, చేతులతో ఫాస్ట్గా పనిచేయలేము. ఇలా కృషించిపోతూ ఉంటాడు. అయితే బాహ్య పురుషుడు కృషించిపోవటం అనేది ఆటోమేటిక్. బాహ్య పురుషుడు కృషించిపోవటం అనేది ఆటోమేటిక్. నువ్వు ఆపలేవు. ముసలివాడు కాకుండా నువ్వు ఆపగలవా? నిన్ను నువ్వు ఆపుకోగలవా ముసలివాడు కాకుండా? తప్పకుండా ఒక రోజున మనం ముసలివాళ్ళు అయిపోవాల్సిందే. ఎల్లకాలం యంగ్గా ఉండలేము. బాహ్య పురుషుడు కృషించిపోవటం అనేది ఆటోమేటిక్, మన చేతిలో లేదు. కొంతమంది మంచి ఫుడ్ తీసుకుంటారు, మంచి డైట్ ఫాలో అవుతారు. ఎంత డైట్ ఫాలో అయినా, ఎంత హెల్తీ ఫుడ్ తీసుకున్నా
బాహ్య పురుషుడు కృషించిపోతూనే ఉంటాడు. కాకపోతే వాళ్ళకి అంటే ఎవరికంటే హెల్దీ ఫుడ్ తీసుకునే వారికి బాహ్య పురుషుడు కొంచెం స్లోగా డికే అవుతూ ఉంటాడు అంతే, కానీ డెఫినెట్గా డికే అవుతాడు. అయితే అంతరంగ పురుషుడు అంటే ఇన్నర్ స్పిరిట్ అనేది రోజుకి రోజుకి రెన్యూ అవుతుందా, డికే అవుతుందా అనే విషయాన్ని మనం టెస్ట్ చేసుకోవాలి. అంతరంగంలో మనకంటూ ఒక స్పిరిట్ ఉంది కదా, ఉందా లేదా? మీకు స్పిరిట్ ఉంది కదా. ఈ అంతరంగంలో పరిశుద్ధాత్మ దేవుడు గనక ఉంటే గనక, ఆ పరిశుద్ధాత్మ దేవుడు చెప్పింది చెప్పినట్టుగా మనం చేస్తుంటే గనక మన అంతరంగ పురుషుడు ఇన్నర్ మ్యాన్ రెన్యూ అవుతూ ఉంటాడు. అయితే అంతరంగ పురుషుడు అంటే ఇన్నర్ మ్యాన్ రెన్యూ అవటం అనేది ఆటోమేటిక్ కాదు. బాహ్య పురుషుడు ఆటోమేటిక్గా డికే అయిపోతాడు, నువ్వు ఆపలేవు. కానీ ఇన్నర్ మ్యాన్ అంతరంగ పురుషుడు రెన్యూ అవ్వాలి అంటే నీ చేతుల్లోనే ఉంది, నా చేతుల్లోనే ఉంది. నువ్వు దేవునికి ఎంత బాగా సబ్మిట్ చేసుకుంటే, నువ్వు ఎంత ప్రేయర్ఫుల్ లైఫ్ కలిగి ఉంటే, ఎంత డిసిప్లిన్ అన్ని విషయాల్లో నీకు నాకు ఉంటే, ఎంత చక్కగా దేవునికి సమయం మనం ఇవ్వగలుగుతూ ఉంటే, ఎంత చక్కగా దేవునికి సమీపస్తులుగా మనం ఉంటున్నట్లయితే మన అంతరంగ పురుషుడు డైలీ రెన్యూ అవుతూనే ఉంటాడు, స్ట్రెంగ్తన్ అవుతూనే ఉంటాడు. అది నీ చేతుల్లో ఉంది, నా చేతుల్లో ఉంది. ఒకవేళ మనం దేవునికి దూరస్తులం అయిపోయాం అనుకోండి, డిసిప్లిన్ సరిగ్గా లేదనుకోండి, ఫుడ్ విషయంలో కానీ సమయ పాలన విషయంలో కానీ సరైన డిసిప్లిన్ లేదనుకోండి, ప్రేయర్ఫుల్ లైఫ్ లేదనుకోండి, దేవునికి వర్షిప్ చేయట్లేదు అనుకోండి, దేవునికి ఇవ్వాల్సిన సమయం ఇవ్వట్లేదు అనుకోండి, అంతరంగ పురుషుడు బలహీన పడిపోతూ ఉంటాడు, వీక్ అయిపోతూ ఉంటాడు. అంతరంగ పురుషుడు వీక్ అవ్వాలన్నా, స్ట్రెంగ్తన్ అవ్వాలన్నా ఎవరి చేతిలో ఉంది? మన చేతిలోనే ఉంది. ఆటోమేటిక్ కాదు. కానీ బాహ్య పురుషుడు ఆటోమేటిక్గా వీక్ అయిపోతూ ఉంటాడు. సరే, ఈ విషయాన్ని స్పష్టం చేస్తూ నేను ఒక బిబ్లికల్ ఎగ్జాంపుల్ని బైబిల్లో నుండే చూపిస్తాను. బైబిల్ గ్రంథంలో మనందరికీ బాగా తెలిసిన స్టోరీ ఇది. చిన్నప్పుడు సండే స్కూల్లో ఈ స్టోరీ చెప్పమంటే చాలా ఉత్సాహంతో చెప్పేవాళ్ళు మనలోనే ఉంటారు. ఆ స్టోరీ ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. కానీ సండే స్కూల్ స్టాండర్డ్లో నేను ఆ స్టోరీని జ్ఞాపకం చేయను. కానీ మీరు యూత్ కాబట్టి, కొంచెం వయసులో పెద్దవారయ్యారు కాబట్టి, మెచ్యూరిటీ ఉంది కాబట్టి, అర్థం చేసుకునే జ్ఞానం దేవుడు మీకు ఇచ్చాడు కాబట్టి, కొంచెం యవ్వనస్తుల స్టాండర్డ్లో అదే స్టోరీని జ్ఞాపకం చేసుకునే ప్రయత్నం చేద్దాం. చూడండి, సమూయేలు మొదటి గ్రంథం 17వ అధ్యాయం. సమూయేలు మొదటి గ్రంథం 17వ అధ్యాయము. 17వ అధ్యాయం అనగానే మీకు ఎవరు గుర్తుకొచ్చారు? దావీదు గుర్తుకొచ్చాడా? గొల్యాతు గుర్తుకొచ్చాడా? ఇద్దరు గుర్తుకొచ్చారా? దావీదు గొల్యాతు స్టోరీలో మీకు దావీదు మాత్రమే గుర్తుంటాడా? గొల్యాతు కూడా గుర్తుంటాడా? చెప్పండి మీరే. ఇద్దరు గుర్తున్నారు, ఇద్దరు పేర్లు నాకు గుర్తున్నాయి అన్న వాళ్ళు హ్యాండ్ రైజ్ చేయండి. మేము చాలా స్పిరిచువల్ అన్నా, డేవిడ్ మాత్రమే మా మైండ్లో ఉన్నాడు అని అనబాకండి. గొల్యాతు కూడా గుర్తున్నాడు కదా. ఓకే, డేవిడ్ అండ్ గొల్యాతు స్టోరీని ఇందాక మనం చెప్పుకున్న కాన్సెప్ట్కి లింక్ చేసి కొన్ని విషయాలు ధ్యానం చేసుకునే ప్రయత్నం చేద్దాం. మనకందరికీ బాగా తెలిసిన స్టోరీ ఇది. యాక్చువల్గా ఆ కాలంలో సౌలు అనే రాజు ఇశ్రాయేలీల్ని పరిపాలన చేస్తూ ఉంటాడు. ఆ టైంలో ఇశ్రాయేలీల మీదకి ఫిలిస్తీన్లు అనే సైన్యం దండెత్తి వస్తుంది. ఫిలిస్తీన్ల సైన్యంలో నుండి గాతు వాడైనటువంటి గొల్యాతు బయలుదేరి వస్తూ ఉంటాడు. ఆ గొల్యాతు అతని యొక్క హైట్ కానీ, అతని యొక్క స్ట్రక్చర్ కానీ బైబిల్ అంతా దేవుడు రాయించాడు. అతని మాటలు కూడా బైబిల్లో దేవుడు రాయించాడు. అతని మాటలు విన్నప్పుడు, అతను చూసినప్పుడు ఇశ్రాయేలీలు మానసికంగా సగం చచ్చిపోయారు. ఇశ్రాయేల్ రాజు కూడా మానసికంగా సగం చనిపోయాడు. మానసికంగా అంత భయపెట్టే మాటలు మాట్లాడాడు. అతని ఆకారం కూడా అంత భయపెడతా ఉన్నది. అయితే ఇక్కడ ఒక విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అదేమిటంటే చూడండి, గొల్యాతు మాట్లాడుతున్న మాట 17వ అధ్యాయము 8వ వచనం. అతడు అంటే గొల్యాతు, అతడు నిలిచి ఇశ్రాయేలుల దండువారిని పిలిచి యుద్ధ పంక్తులు తీర్చుటకై
మీరెందుకు బయలుదేరి వచ్చితిరి? నేను ఫిలిస్తీయుడును కానా? మీరు సౌలు దాసులు కారా? మీ పక్షముగా ఒకనిని ఏర్పరచుకొని నా యొద్దకు పంపుడి. అతడు నాతో పోట్లాడి నన్ను చంపగలిగిన ఎడల మేము మీకు దాసుల మగుదము. నేను అతని జయించి చంపిన ఎడల మీరు మాకు దాసులై మాకు దాస్యము చేయుదురు. చాలు. అక్కడ ఒక ప్రపోజల్ పెడుతున్నాడు గొల్యాతు. ఏంటంటే, మీరంతా మా సైన్యం మీదకి దండెత్తి వచ్చే బదులు మాలో నుండి ఒకళ్ళు వస్తాము, నేనే వస్తాను, మీలో నుండి ఒకళ్ళు రండి, మేమిద్దరం ఫైట్ చేసుకుంటాము. ఎవరైతే ఓడిపోతారో ఓడిపోయిన సైన్యం కలిగిన వాళ్ళు లేకపోతే ఆ దేశస్థులు గెలిచిన వ్యక్తి యొక్క సైన్యానికి దేశానికి దాసులైపోవాలి అని ఒక ప్రపోజల్ పెడతా ఉన్నాడు. ఇక్కడ ఒక విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇశ్రాయేలీలు దీనికి ముందు ఎన్నో యుద్ధాలు చేశారు, ఎన్నో జనాంగాల మీద యుద్ధాలు చేశారు. ఫిలిస్తీన్లతో యుద్ధాలు చేశారు, అమాలేకీలతో యుద్ధాలు చేశారు, మిద్యానీయులతో యుద్ధాలు చేశారు, కనానీయులతో యుద్ధాలు చేశారు, చాలా యుద్ధాలు చేశారు. యుద్ధం అంటే ఇశ్రాయేలీల యొక్క ప్యాటర్న్ ఏంటంటే, శత్రు సైన్యం వాళ్ళ రాజుగారి సారథ్యంలో దూసుకుని వస్తుంది. ఇటువైపు ఇశ్రాయేలీలు వీళ్ళకి నాయకుడు లేక రాజు ఉంటే అతని సారథ్యంలో ఈ సైన్యం కూడా యుద్ధానికి వస్తుంది. ఈ సైన్యం ఫైట్ చేసుకుంటారు. ఫైట్ చేసుకున్న తర్వాత చివరికి ఒక సైన్యం ఓడిపోతుంది, ఒక సైన్యం గెలుస్తుంది. అంటే ఒక మూకుమ్మడి దాడిలాగా చేసుకునేవాళ్ళు. ఆ సైన్యం ఈ సైన్యం ఫైట్ చేసుకుంటే ఎవరు గెలిస్తే వాళ్ళదే యుద్ధ విజయం అన్నమాట. అయితే మీలో నుండి ఒకళ్ళు రండి, మాలో నుండి ఒకళ్ళు వస్తారు అనే ప్రపోజల్ ఇంతకుముందు మీరు ఎప్పుడైనా చదివారా? బైబిల్లో చదివారా? ఇక్కడ తప్ప ఎక్కడైనా ఏ యుద్ధంలో అయినా మీలో నుండి ఒకళ్ళు రండి, నాలో నుండి ఒకళ్ళు వస్తాము, మీ ఇద్దరం ఫైట్ చేసుకుంటాం, ఇద్దరమే ఫైట్ చేసుకుంటాం అన్నవాళ్ళు ఎవరైనా ఉన్నారా? బైబిల్ మీరు చదువుతున్నారు కదా, బైబిల్ హిస్టరీలో ఎక్కడైనా ఈ ప్రపోజల్ చూసారా? ఎక్కడ చూడలేదు. గొల్యాతు బలాఢ్యుడు కాబట్టే తన శారీరక బలం మీద తనకున్న నమ్మకాన్ని బట్టి ఇలాంటి కొత్త ప్రపోజల్ తీసుకొస్తా ఉన్నాడు. ఇట్స్ ఏ డెవిల్స్ ట్రిక్ అన్నమాట, అపవాది యొక్క ఎత్తుగడ. ఇశ్రాయేలు సైన్యంలో నాలాంటి బలాఢ్యుడు, నాలాంటి శారీరక దారుఢ్యం కలిగిన వ్యక్తి ఎవరూ లేరు, నేనే బలవంతుడిని కాబట్టి వాళ్ళలో ఎవరొచ్చినా నా చేతిలో ఓడిపోతారు అనే కాన్ఫిడెన్స్తో ఈ ప్రపోజల్ తీసుకొస్తా ఉన్నాడు. తీసుకొచ్చాడు కదా. ఇతని కాన్ఫిడెన్స్ని దేవుడు ఎలా వమ్ము చేశాడో చూద్దాం. ఇతని కాన్ఫిడెన్స్ని దేవుడు ఎలా వమ్ము చేశాడో చూద్దాం. ఎలా వమ్ము చేశాడో చూసే ముందు ఆ వమ్ము చేయటానికి దేవుడు ఎవరిని వాడుకున్నారు, ఎలాంటి పర్సన్ని దేవుడు వాడుకున్నాడో కూడా మనం చూద్దాం. ఓకే, ఆ సమయంలో ఈ యుద్ధం జరుగుతున్న టైంలో ఆ యొక్క యుద్ధ సైన్యంలో దావీదు యొక్క అన్నలు కూడా ఉంటారు. ఏలియాబు, అమ్మినాదాబు, షమ్మా అనే ముగ్గురు అన్నలు కూడా యుద్ధంలో ఉంటారు. అయితే దావీదు వాళ్ళ డాడీ యెషయి ఒకరోజు దావీదుని పిలిచి అన్నల దగ్గరికి వెళ్ళు, అన్నలు యుద్ధం చేస్తున్నారు, అన్నలకి భోజనం తీసుకెళ్ళు అని పంపిస్తాడు. దావీదు వచ్చే సమయానికి యుద్ధ వాతావరణం చాలా భయానకంగా ఉంటుంది. అందరూ ఇశ్రాయేలు సైన్యం అంతా చాలా మౌనంగా, చాలా భయంతో, చాలా బిక్కుబిక్కుమంటూ కూర్చుంటారు. అప్పుడు దావీదు అక్కడున్న వారిని అడుగుతాడు, ఏం జరిగింది, ఏంటి ఇలా మొఖాలు వేలాడేసుకుని కూర్చున్నారు, ఏం జరిగింది అంటే మొత్తం గొల్యాతు యొక్క ప్రపోజల్ అంతా దావీదుకి చెప్పేస్తారు అక్కడున్న వాళ్ళు. ఇదంతా మీకు తెలిసిన స్టోరీనే, బైబిల్లో ఉంది, చదువుకోవచ్చు. సరే, ఇక్కడ ఒక విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. నేను యుద్ధం చేస్తానని దావీదు ముందుకు వస్తాడు కదా. దావీదు వయసు ఎంత అప్పుడు? దావీదు వయసు అప్రాక్సిమేట్గా ఎంత? 10 సంవత్సరాల? 15 ఏళ్ళ? 20? 15 నుండి 20 మధ్యలో ఉందా? 15 నుండి 20 మధ్యలోనే కదా. 16 or 17. మీలో చాలామందికి ఈ ఏజే కదా, మీ అంత వయసే దావీదు కూడా. 16 లేక 17 సంవత్సరాల వయసు కలిగిన దావీదు ఏమంటున్నాడంటే చూడండి, 26వ వచనం. దావీదు, జీవము గల దేవుని సైన్యమును తిరస్కరించుటకు ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడు ఎంతటి వాడు, వానిని చంపి ఇశ్రాయేలీలో నుండి ఈ నిందను తొలగించు వానికి బహుమతి ఏమనగా
ఏమని తన యొద్ద నిలిచిన వారిని అడుగగా, అతన్ని నేను చంపేస్తాను అంటున్నాడు. 16 ఏళ్ల కుర్రోడు బలాఢ్యుడైనటువంటి గొల్యాతుని ఏం చేస్తా అంటున్నాడు, నేను ఫైట్ చేసి చంపేస్తా అంటున్నాడు. ఇక్కడ జాగ్రత్తగా వినండి. ఇందాక మనం చెప్పుకున్న కాన్సెప్ట్కి ఇప్పుడు లింక్ చేసే ప్రయత్నం చేద్దాం. దావీదికి అంతరంగ పురుషుడు ఉన్నాడు, బాహ్య పురుషుడు ఉన్నాడా లేదా? అందరికీ ఉంటారు. అంతరంగ పురుషుడు, బాహ్య పురుషుడు అందరికీ ఉంటారు. ఈవెన్ గొల్యాతుకు కూడా. గొల్యాతుకి అంతరంగ పురుషుడు ఉన్నాడు, బాహ్య పురుషుడు ఉన్నాడు. ఇప్పుడు చెప్పండి, గొల్యాతు యొక్క బాహ్య పురుషుడు ఎలా ఉన్నాడు? చూద్దామా? డైమెన్షన్స్ చూడండి. ఈ డైమెన్షన్స్ ఎవరికి ఉండవు. 17వ అధ్యాయము 4వ వచనం. గాతు వాడైన గొల్యాతు అను సూర్యుడు, అతడు ఎవరంట? సూర్యుడు. తర్వాత సూర్యుడు ఒకడు ఫిలిష్తీయుల దండులో నుండి బయలుదేరుచుండెను. అతడు 6 మూరల జానెడు ఎత్తు మనిషి. అంటే ఎంత హైట్? 6 మూరల జానెడు ఎత్తు అంట. అంటే ఎంత హైట్? మీకంటే హైటా కాదా చెప్పండి? మీలో ఎంత హైట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? బాయ్స్ లేరు కదా, నేను కూడా లేరు కదా. మనకంటే హైటే కదా. 6 మూరల జానెడు, ఆల్మోస్ట్ 7 feet హైట్ ఉన్నాడు. సరే, ఎగ్జాక్ట్ హైట్ మూరల్లో చెప్పారు కాబట్టి మూరల్లోనే చెప్పుకుందాం. సరే, ఇంకా అతని తల మీద రాగి శిరస్త్రాణం ఉంది. అతడు యుద్ధ కవచాన్ని ధరించాడు. ఆ కవచము 5,000 తులముల రాగి ఎత్తు గలది. 5,000 తులాల బరువు ఉన్నటువంటి రాగి కవచాన్ని ధరించాడు. 5,000 తులాలు బరువు మోస్తున్నాడు అంటే ఎంత బలం ఉంది అతనికి. సరే, 6వ వచనం. మరియు అతని కాళ్లకు రాగి కవచము, అతని భుజముల మధ్య రాగి బల్లెము ఉన్నది. అతని ఆయుధాల గురించి కూడా పరిశుద్ధాత్మ దేవుడు మెన్షన్ చేశాడు. 7వ వచనం. అతని ఈటె కర్ర నేతగాని దోణె అంత పెద్దది. మరియు అతని ఈటె కొన 600 తులముల ఎత్తు గలది. ఒకడు డాలు మోయిచు అతని ముందర పోవచ్చును. డాలు మోయటానికి కూడా అసిస్టెంట్ అనమాట. ఇప్పుడు ఇతని యొక్క బాహ్య స్వరూపం కానీ డైమెన్షన్స్ కానీ ఎట్లా ఉన్నాయి? భయంకరంగా ఉన్నాయా, నార్మల్గా ఉన్నాయా? చెప్పండి. భయం పుట్టట్లేదా మీకు? వచ్చి కూర్చుంటే అతను మన ముందు అప్పుడు భయపడతాం మనం. బైబిల్లో కదా రాసింది అతని గురించి, పెద్ద భయమే లేదు మనకి. మన ముందు వచ్చి నుంచుంటే సార్ పోండి అంటాం, అంతేనా? సరే, ఇతడు చిన్నప్పటి నుండి ఏం చేస్తున్నాడు తెలిసిన? చూడండి, చిన్నప్పటి నుండి ఇతనుకున్న అలవాటు ఏంటో చూడండి. 33వ వచనము. సౌలు దావీదుతో చెప్తున్నాడు. 33వ వచనం చూడండి. సౌలు, ఈ ఫిలిష్తీని ఎదుర్కొని వానితో పొట్లాడుటకు నీకు బలము చాలదు అని దావీదుతో చెప్తున్నాడు. నీవు బాలుడవు, వాడు బాల్యము నుండి యుద్ధాభ్యాసము చేసిన వాడని దావీదుతో అనెను. గొల్యాతు చిన్నప్పటి నుండి ఏం చేస్తున్నాడు? యుద్ధాభ్యాసం. మనం చిన్నప్పటి నుండి ఏం చేస్తాము? విద్యాభ్యాసం చేస్తాం. చిన్నప్పటి నుండే చేస్తారు ఎవరైనా. ఒక వయసు వచ్చిన తర్వాత విద్యాభ్యాసాన్ని ఆపేసి ఉద్యోగం చూసుకుంటాం, అవునా? మనం బాల్యము నుండి విద్యాభ్యాసం చేస్తున్నాం, ఓకే, చేయాలి. కానీ గొల్యాతు ఏం చేస్తున్నాడు? విద్యాభ్యాసంతో పనిలే. ఏం చేస్తున్నాడు? యుద్ధాభ్యాసం చేస్తూ ఉన్నాడు. చిన్నప్పటి నుండి యుద్ధాభ్యాసం చేస్తున్నాడంటే అతడు ఎంత బలవంతుడో, శారీరకంగా ఎంత బలం కలిగిన వాడో మీరు ఆలోచన చేయండి. అతని యొక్క బాహ్య పురుషుడి గురించి మనం చెప్పుకుంటున్నాం. ఇక్కడ గొల్యాతులో ఉన్నటువంటి 2 పాజిటివ్ పాయింట్స్ నేను చెప్తాను. కొన్ని విషయాల్లో గొల్యాతుని చూసి మనం నేర్చుకోవాలి. గొల్యాతుని చూసి నేర్చుకోవడం ఏంటి బ్రదర్ అని అనబాకండి. నేర్చుకోవాలి. యుద్ధాభ్యాసం చేయటం అంటే ఈజీనా? యుద్ధాభ్యాసం చేసేవాళ్ళు ఉదయం ఎన్నింటికి నిద్రలేస్తారు? మనలా కదా. ఎన్నింటికి నిద్రలేస్తారు? ఎర్లీ మార్నింగ్ 4 o'clockకి నిద్రలేస్తారు. ఎర్లీ మార్నింగ్ 4 గంటలకు నిద్ర లేచే అలవాటు ఎవరికి ఉంది? గొల్యాతుకు ఉంది, మనకు లేదు. ఇక్కడ గొల్యాతు నించోబెట్టి వీళ్ళందరిలో ఇక్కడ కూర్చున్న కాంగ్రిగేషన్ అంతట్లో 4 గంటలకు నిద్ర లేచేవాళ్ళు ఎవరంటే గొల్యాతు ఫస్ట్ వస్తాడు. గొల్యాతు తర్వాత మనం. 4 గంటలకు నిద్ర లేచేవాళ్ళు ఉన్నారు ఇక్కడ? అలాంటి క్వశ్చన్లు నన్ను అడగబాకండి అంటారు కదా. ఉదయం లేచినప్పటి నుండి గొల్యాతు ఏం చేస్తాడు తెలిసిన? ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటాడు. బాడీ ఫిట్గా ఉండాలి కదా. బలాఢ్యుడు అంటే ఊరికే వచ్చిద్దా బలం? ఉఫ్ అంటే వచ్చేస్తుందా బలము? ఒక్క రాత్రికి అంత బలాఢ్యుడు అయిపోతాడా? చిన్నప్పటి నుండి ఇతని వయసు బహుశా 30 ఏళ్ళో 40 ఏళ్ళో
బైబిల్లో రాయబడలేదు. చిన్నప్పటి నుండి ఉదయం లేస్తే ఎక్సర్సైజ్ చేస్తూనే ఉండేవాడు. ఇలాంటి ఎక్సర్సైజులు మీలో ఎంతమంది చేస్తున్నారు? హెల్త్ కోసం ఎంతమంది ఎక్సర్సైజ్ చేస్తున్నారు? ఉదయం లేస్తే గొల్యాతు డంబెల్స్ పట్టుకుని ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటాడు, మనము ఫోన్ పట్టుకుని ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటాం. మనం ఉదయం లేచిన వెంటనే ఫోనే మనం చూసేది, బైబిల్ కూడా చూడం కదా. ఫోన్ బరువు ఎంత ఉంటుంది? మహా అయితే ఎన్నో గ్రాములు ఉంటుంది, అవునా కదా? ఉదయం లేచినప్పటి నుండి ఎక్సర్సైజ్ చేస్తున్నాడు. హెల్త్ విషయంలో అతనికి ఉన్న జాగ్రత్తలు చూడండి. మనకున్న అంతటి జాగ్రత్తలు హెల్త్ విషయంలో లేదు. హెల్త్ విషయంలో మంచి జాగ్రత్తలు తీసుకున్న వాళ్ళు ఎవరు? ఇక్కడ కూర్చున్న వారందరిలో ఒకవేళ గొల్యాతు కూడా ఇక్కడ ఉంటే ఎవరు వస్తారు ఫస్ట్ ర్యాంకు? గొల్యాతు. యుద్ధాభ్యాసం చేసేవాళ్ళు ఏ ఫుడ్ పడితే ఆ ఫుడ్ తీసుకుంటారా? గొల్యాతు ఏ ఫుడ్ పడితే ఆ ఫుడ్, న్యూడిల్స్ బండి కనపడిందని, ఆ పిజ్జా పాయింట్ కనపడిందని, లేకపోతే ఫ్రెంచ్ ఫ్లేక్స్ కనపడ్డాయని తినేసేవాడా? తింటే ఇక్కడికి వచ్చేవాడే కాదు, ఇలాంటి మాటలు మాట్లాడేవాడు కాదు. ఈరోజు నేను ఫ్రెంచ్ ఫ్లేక్స్ తినొచ్చాను, యుద్ధం చేయలేనులే అని పడుకునేవాడు. ఏ ఫుడ్ పడితే ఆ ఫుడ్ తినడు. గొల్యాతు ఫుడ్ విషయంలో చాలా డిసిప్లిన్ కలిగి ఉన్నాడు. బాల్యము నుండి, ఒక వయసు వచ్చిన తర్వాత కాదు, బాల్యము నుండి నిద్ర లేచే విషయంలో, నిద్రలోకి వెళ్ళే విషయంలో మంచి డిసిప్లిన్ ఉంది. ఫుడ్ విషయంలో మంచి డిసిప్లిన్ ఉంది. ఎక్సర్సైజ్ చేసే విషయంలో, హెల్త్ కాపాడుకునే విషయంలో, నా ఫిలిస్తీ సైన్యానికి నేను మంచి బలాఢ్యుడిగా వయసు వచ్చిన తర్వాత తయారవ్వాలి అనేటువంటి ఒక గోల్తో చిన్నప్పటి నుండి ఎక్సర్సైజ్ చేస్తూ ఉన్నాడు. ఇలాంటి మంచి హ్యాబిట్స్ మనలో ఉన్నాయా? ఉదయాన్నే లేచి ప్రేయర్ చేసుకోవటం, వాక్యాన్ని చదవటం ఎంతమందికి రెగ్యులర్ హ్యాబిట్ ఉన్నది? ఉదయాన్నే లేచి వ్యాయామం చేసే అలవాటు ఎంతమందికి ఉంది? పర్టికులర్ ఫుడ్ మాత్రమే హెల్త్కి మంచిది అని తెలిసినప్పుడు ఆ ఫుడ్నే తీసుకుని మిగిలిన ఫుడ్ జోలికి వెళ్ళే అలవాటు ఎంతమందికి ఉంది? ఏది పడితే అది తినేస్తూ ఉంటాం కదా. గొల్యాతు ఏది పడితే అది తినే వ్యక్తి కాదు. హెల్త్ విషయంలో ఎంతో జాగ్రత్తలు తీసుకున్నాడు, అందుకే అంత బలవంతుడయ్యాడు, అంత బలాఢ్యుడయ్యాడు. కానీ గొల్యాతులో ఉన్నటువంటి బిగ్గెస్ట్ మైనస్ ఏంటో తెలిసిన? తన బలాన్ని దేవుని కొరకు ఉపయోగించలా, దేవుని యొక్క సైన్యం కోసం ఉపయోగించలా, దేవుని నామానికి మహిమ తెచ్చేదిగా తన బలాన్ని ఉపయోగించలేదు. శత్రువుకి, దేవునికి శత్రువుగా ఉన్నటువంటి అపవాది యొక్క సైన్యానికి తన బలాన్ని ఉపయోగిస్తూ ఉన్నాడు. ఈరోజు మనలో కూడా మంచి హ్యాబిట్స్, అది మంచి తెలివితేటలు కావచ్చు, మంచి టాలెంట్స్ కావచ్చు, ఉన్నాయేమో, దేవునికి ఉపయోగపడే విధంగా ఉంటేనే దేవుని నామానికి మహిమ. నీ టాలెంట్స్లో ఏ టాలెంట్ అయినా దేవునికి ఉపయోగకరంగా లేదు అంటే ఆ టాలెంట్ వల్ల పరలోక రాజ్యానికి 1% కూడా యూజ్ లేదు. నీలో ఉన్న టాలెంట్ వల్ల నీకు యూజ్ ఉందేమో, నీ ఫ్యామిలీకి యూజ్ ఉందేమో, కానీ హెవెన్కి, పరలోక రాజ్యానికి 1% యూజ్ కూడా లేదు దేవుని కొరకు ఉపయోగించకపోతే. గొల్యాతు యొక్క బాహ్య పురుషుడు అలా ఉన్నాడు. మరి గొల్యాతు యొక్క అంతరంగ పురుషుడు ఎలా ఉన్నాడో చూద్దాం. గొల్యాతు యొక్క అంతరంగ పురుషుడు ఎలా ఉన్నాడో చూద్దాం. గొల్యాతు యొక్క అంతరంగంలో దేవుడు ఉన్నాడా? గొల్యాతు యొక్క అంతరంగంలో, హార్ట్లో దేవుడు ఉన్నాడా? ఉన్నాడు అని అనుకుంటున్నారా మీరు? లేడు. మరి అంతరంగంలో ఎవరున్నారు? చూడండి, అతను ఎవరిని ఆరాధించేవాడు? 43వ వచనం. 43. ఫిలిష్తీయుడు అంటే గొల్యాతు కర్ర తీసుకొని, నీవు నా మీదకు వచ్చుచున్నావే, నేను కుక్కనా అని దావీదుతో చెప్పి తన దేవతల పేరట దావీదును శపించెను. అంతరంగంలో ఎవరున్నారు? అతను కొలిచే విగ్రహాలు ఉన్నాయి. అంతరంగంలో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉంది, తను కొలిచే విగ్రహాలు ఉన్నాయి, తన బలం మీద తనకి నమ్మకం, ఇవి ఉన్నాయి అంతరంగంలో. ఇప్పుడు చెప్పండి, దావీదు యొక్క అంతరంగంలో గొల్యాతు యొక్క అంతరంగంలో దేవుడు లేకపోతే అతడు బలంగా ఉన్నట్టేనా? అతనికి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ మాత్రమే ఉన్నది, దేవుడి మీద ఏ కాన్ఫిడెన్స్ లేదు. అంతరంగంలో దేవుడు లేకపోతే నువ్వెంత బాహ్యంగా బలాఢ్యుడిగా ఉన్నా కానీ జీరోనే.
అంతరంగంలో దేవుడు లేడు కాబట్టి దావీదుని పట్టుకుని శపిస్తూ ఉన్నాడు. అంతరంగంలో దేవుడు లేకపోతే నోటికి ఏ మాటలు పడితే ఆ మాటలు వస్తాయి. మనం ఈ వయసులో ఉన్నాము, ఒక్కోసారి మనం కోపాన్ని కంట్రోల్ చేసుకోము. మనకంటే వయసులో పెద్దవారిని, తల్లిదండ్రులను కావచ్చు, మన టీచర్స్ని కావచ్చు, లేకపోతే మన చుట్టూ ఉన్న వయసులో పెద్దవారిని ఒక్కోసారి మనకున్నటువంటి షార్ట్ టెంపర్తో ఏ మాట పడితే ఆ మాట అనేస్తూ ఉంటాము, గొల్యాతులాగా. అంతరంగంలో దేవుడు లేకపోతే నోరు అదుపులో ఉండదు. నోటికి ఏ మాటలు పడితే ఆ మాటలు వచ్చేస్తూ ఉంటాయి, ఏ జోకులు పడితే ఆ జోకులు వచ్చేస్తూ ఉంటాయి. నా జోకు వల్ల 10 మంది నవ్వారా అని చూస్తావే కానీ దేవుడు దుఃఖపడుతున్నాడేమో అని ఆలోచించం. నేను వేసినటువంటి జోకును బట్టి అందరూ హ్యాపీగా ఉన్నారులే, దేవుడు దుఃఖపడితే నాకెందుకులే అనేది మన ధోరణి. గొల్యాతు యొక్క అంతరంగంలో దేవుడు లేడు కాబట్టి దావీదు లాంటి ఒక చిన్న ఒక స్మాల్ బాయ్ని, ఒక బాలుడిని పట్టుకుని తిడతా ఉన్నాడు, శపిస్తూ ఉన్నాడు. అంతరంగంలో దేవుడు లేకపోతే నోటికి ఏ మాటలు పడితే ఆ మాటలు వస్తూ ఉంటాయి. ఈ వయసులో దైవికమైన మాటలే మన నాలుకకి రావాలి, కానీ దైవికం కానీ ఏ మాట కూడా పలకటానికి వీల్లేదు. చాటింగ్ చేసేటప్పుడు కూడా మెచ్యూరిటీ ఉండాలి. చాటింగ్లో కూడా ఆలోచించి చాట్ చేయాలి. ఏ మాట పడితే ఆ మాట, ఏ కమిట్మెంట్ పడితే ఆ కమిట్మెంట్ ఎవరికి ఇవ్వకూడదు. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఓకే, గొల్యాతు యొక్క బాహ్య పురుషుడు ఎలా ఉన్నాడు? చాలా బలంగా ఉన్నాడు. అంతరంగ పురుషుడు ఎలా ఉన్నాడు? మరి దేవుడు లేడు కాబట్టి చాలా వీక్గా ఉన్నాడు, చాలా వీక్గా ఉన్నాడు. ఓకే, ఇప్పుడు ఇతనికి అపోజిషన్ ఎవరు? ఇతనికి గొల్యాతుకి అపోజిషన్ ఎవరు? దావీదు. ఇప్పుడు దావీదు యొక్క బాహ్య పురుషుడు ఎలా ఉన్నాడో చూద్దాం. దావీదు యొక్క బాహ్య పురుషుడు ఎలా ఉన్నాడో చూద్దాం. చూడండి, 33వ వచనంలో సౌలే అంటున్నాడు, ఈ ఫిలిష్తీని ఎదుర్కొని వానితో పోట్లాడుటకు నీకు బలము చాలదు. బలము లేని వాడిగా ఉన్నాడు. ఎవరు? దావీదు యొక్క బాహ్య పురుషుడా, అంతరంగ పురుషుడా? బాహ్య పురుషుడు. దావీదు యొక్క బాహ్య పురుషుడు ఎలా ఉన్నాడంటే బలము లేని వ్యక్తిగా ఉన్నాడు, చాలా వీక్గా ఉన్నాడు. ఆ మాటే సౌలు అంటున్నాడు, ఆ ఫిలిష్తీని ఎదుర్కొని వానితో పోట్లాడుటకు నీకు బలము చాలదు. నీవు బాలుడవు, నువ్వు చాలా వీక్గా ఉన్నావు. నీకు మహా అయితే గొర్రెలు కాయడం తెలుసు, గొర్రెల వెంట పరిగెత్తడం తెలుసు, గొర్రెలను పట్టుకోవడం తెలుసు, గొర్రెల్ని మేపడం తెలుసు, కానీ యుద్ధం చేసేంత బలం నీకు లేదు. నీ శరీరం చూస్తే 16 ఏళ్ల కుర్రాడు, చాలా వీక్గా ఉన్నాడు, నార్మల్గా ఉన్నాడు. అయితే దావీదు యొక్క అంతరంగ పురుషుడు ఎలా ఉన్నాడో చూద్దాం. ఎవరు? దావీదు యొక్క అంతరంగ పురుషుడు ఎలా ఉన్నాడో చూద్దాం. దావీదు యొక్క అంతరంగంలో ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు. చూడండి, 16వ అధ్యాయము పక్క పేజీలో ఉంటుంది. 16వ అధ్యాయం 13వ వచనం చూడండి. సమూయేలు మొదటి గ్రంథం 16:13. సమూయేలు తైలపు కొమ్మును తీసుకొని సహోదరుల ఎదుట వానికి అభిషేకం చేసను. నాట నుండి యెహోవా ఆత్మ దావీదు మీదకి బలముగా వచ్చెను. దావీదు మీదకి ఎవరొచ్చారు? దేవుని యొక్క ఆత్మ. దావీదు యొక్క అంతరంగంలోకి ఎవరు వచ్చేసారు? హోలీ స్పిరిట్ వచ్చేసాడు. దేవుని యొక్క ఆత్మ చేత బలముగా ఆవరించబడ్డ వ్యక్తి దావీదు. కాబట్టి దావీదు యొక్క అంతరంగ పురుషుడు ఎలాగ ఉండే అవకాశాలు ఉన్నాయి? బలంగా ఉంటాడా, బలహీనంగా ఉంటాడా? చాలా బలంగా ఉంటాడు. దావీదు యొక్క అంతరంగంలో దేవుడు ఉన్నాడు కాబట్టి దేవుడికి ఎంతైతే బలం ఉందో అంత బలం దావీదులో కూడా ఉంటుంది. ఈరోజు మన అంతరంగంలో, మన హృదయంలో దేవుడు ఉంటే కనుక దేవునికి ఎంతైతే స్పిరిచువల్ పవర్ ఉంటుందో అంతే స్పిరిచువల్ పవర్ నీకు నాకు ఉండే అవకాశం ఉంటుంది. మన హృదయంలో దేవుడు ఉన్నాడా లేదా అనే విషయాన్ని మనం చెక్ చేసుకోవాలి. మన అంతరంగంలో దేవుడు ఉన్నాడా లేదా? దావీదు వయసు కూడా మీ వయసే, కానీ దేవుని యొక్క ఆత్మ చేత నింపబడ్డ వ్యక్తి, దేవుని యొక్క ఆలోచనల చేత నింపబడ్డ వ్యక్తి. ఇందాక నేను చెప్పాను, గొల్యాతు యుద్ధాభ్యాసం చేశాడు, మనము విద్యాభ్యాసం చేశాము. కానీ దావీదు ఇంకొక అభ్యాసం చేశాడు. ఆ అభ్యాసం మనం చేయాలి.
చూద్దామా ఏంటదో? కీర్తనల గ్రంథం 55వ కీర్తన 17వ వచనం. కీర్తనలు 55:17. దావీదు ఎలాంటి అభ్యాసం చేశాడో చూద్దాం. కీర్తనలు 55:17, 480 పేజ్ నంబర్. సాయంకాలమున, ఉదయమున, మధ్యాహ్నమున నేను ధ్యానించుచు మొర్రపెట్టుకొందును, ఆయన నా ప్రార్థన ఆలకించును. ఈ వచనం బట్టి దావీదు ఏం చేస్తున్నాడు? సాయంకాలం, ఉదయం, మధ్యాహ్నం అంటే డేలో ఎన్ని టైమ్స్? సాయంకాలం ఒకసారి, ఉదయం ఒకసారి, నెక్స్ట్ మధ్యాహ్నం ఒకసారి. ఎన్నిసార్లు పర్ డే? 3 times. డైలీ 3 times డేవిడ్ ఏం చేస్తున్నాడు? ధ్యానం చేస్తున్నాడు. ఎవరిని ధ్యానం చేస్తున్నాడు? దేవుణ్ణి ధ్యానం చేస్తున్నాడు. దేవుని వాక్యాన్ని ధ్యానం చేస్తున్నాడు. ఆ రోజుల్లోనే దావీదు మంచి పోయెట్, 16 ఏళ్ల వయసులోనే మంచి పోయెట్. మీలో ఎవరైనా పోయెట్ ఉన్నారా? ఉంటారు. దేవుడి మీద రాయరు కవితలు, ఎవరి మీదో రాస్తూ ఉంటారు కవితలు. ఈ కవితలన్నీ క్లాస్ రూమ్లో, బోర్డు మీద, బెంచీల మీద, కాలేజీలో గోడల మీద ఉన్నారు ఎవరైనా? మనం దేవుని బిడ్డలం. అలాంటి కవితలు మనకు పనికిరావు. ఆ కవితలు సృష్టించవద్దు, రాయవద్దు, చదవను వద్దు, జ్ఞాపకం పెట్టుకోవడం అసలే వద్దు. పొరపాటున ఇలాంటి కవితలు వాట్సాప్లో కూడా రాయొద్దు. ఈ రోజుల్లో నల్ల బోర్డు కంటే ఈ వాట్సాప్ బోర్డులోనే ఎక్కువ రాస్తూ ఉంటాం. అవునా కదా? మదర్ బోర్డులో ఉండే కవితలు మామూలు కవితలు కాదు. అవునా కదా? దావీదు దేవుని మీద పాటలు రాసేవాడు. దేవుని వాక్యాన్ని డైలీ 3 times ధ్యానం చేసేవాడు. ఈరోజు ఇక్కడికి వచ్చేటప్పుడు ఎంతమంది వాక్యం చదివారు? ఈరోజు జూన్ 14 కదా? జూన్ 14 ఎంతమంది బైబిల్ చదివారు? చేతులు ఎత్తండి, చేతులు పైకెత్తండి. వెరీ గుడ్. సిస్టర్స్లో బ్రదర్స్ ఒక్కరేనా? ఓకే, 2 3. మీరు పోయిట్స్ చదివారా? వాట్సాప్ స్టేటస్లు చదివారా? వాటికంటే కూడా డైలీ కనీసం ఒక్కసారైనా బైబిల్ చదవాలి. దావీదు 3 సార్లు బైబిల్ చదివాడు. అంటే ఆ రోజుల్లో ఉండే ధర్మశాస్త్రమో లేకపోతే దేవుని వాక్యం మైండ్లో ఏది గుర్తుంటే అది ధ్యానించుకుంటూ ఉండేవాడు. దేవుని మీద పాటలు రాస్తూ ఉండేవాడు. డైలీ 3 times దావీదుకి వాక్యాన్ని ధ్యానం చేసే అలవాటు ఉన్నది. ఇది ఒక హ్యాబిట్ దావీదుకి. సాయంకాలం వచ్చిందంటే వాక్యాన్ని ధ్యానం చేసేవాడు, ఉదయం అయిందంటే వాక్యాన్ని ధ్యానం చేసేవాడు, మధ్యాహ్నం అయిందంటే వాక్యాన్ని ధ్యానం చేసేవాడు. వాక్యాన్ని ధ్యానం చేయటం మాత్రమే కాకుండా నెంబర్ 1 వాక్యాన్ని ధ్యానం చేసేవాడు. నెంబర్ 2 ఏం చేశాడు? మొర్ర పెట్టేవాడు. మొర్ర పెట్టడం అంటే మళ్ళీ 3 times 3 times దేవునికి మొర్ర పెట్టేవాడు, ప్రేయర్ చేసేవాడు. దేవునికి 3 సార్లు ప్రార్థన చేసేవాడు దావీదు. ఉదయము, మధ్యాహ్నము, సాయంకాలము 3 సార్లు వాక్యాన్ని ధ్యానం చేసేవాడు. నెంబర్ 1. నెంబర్ 2 3 సార్లు ప్రేయర్ చేసేవాడు. ఇంకొకటి చేసేవాడు దావీదు. 119వ కీర్తన ఓపెన్ చేయండి. 119వ కీర్తన 119, 164వ వచనం. 164 వర్స్ నెంబర్. 164వ వచనం. నీ న్యాయ విధులను బట్టి దినమునకు 7 మార్లు నేను నిన్ను స్తుతించుచున్నాను. డైలీ ఎన్నిసార్లు దేవుని స్తుతిస్తున్నాడు? 7 times. స్తుతించడం అంటే ఆరాధన చేయటం. దావీదు డైలీ ఎన్నిసార్లు దేవునికి ఆరాధన చేస్తున్నాడు? 7 times. మనము 7 daysలో ఒకసారి. 7 daysకి ఒకసారే కదా వర్షిప్ చేసేది. అది కూడా యూత్ మీటింగ్లో 4 పాటల ద్వారా ఆరాధన చేస్తాం. అంతేనా? దావీదు రోజుకి 7 సార్లు ఆరాధన చేస్తున్నాడు దేవుణ్ణి. మనము 7 రోజులకు ఒకసారి చేస్తున్నాం. కానీ నిజానికి
ప్రతి క్రైస్తవుడు, ప్రతి యవన క్రైస్తవుడు ప్రతిరోజు ఆరాధన చేయాలి, ప్రతిరోజు ప్రేయర్ చేయాలి, ప్రతిరోజు వాక్యాన్ని ధ్యానించాలి. దావీదులాగా 7 times కాకపోయినా కనీసం 2 times అన్నా మార్నింగ్ ఈవినింగ్ వర్షిప్ చేయాలి దేవునికి. వర్షిప్లోనే అంతరంగ పురుషుడు బలపడతాడు. పాలు తాగితే ఏమొస్తుంది? ఎముకలకి కాల్షియం వస్తుంది. వాక్యాన్ని కూడా పాల వలె తీసుకుంటే ఆత్మకి బలం వస్తుంది. ఇప్పుడు చెప్పండి, దావీదు 3 times ప్రేయర్ చేస్తున్నాడు, 3 times ఏం చేశాడు? వాక్యాన్ని ధ్యానం చేస్తున్నాడు, 7 times వర్షిప్ చేస్తున్నాడు. ఇలా చేసే వ్యక్తి యొక్క అంతరంగ పురుషుడు ఎలా ఉంటాడు? బలంగా ఉంటాడా, బలహీనంగా ఉంటాడా? చాలా బలంగా ఉంటాడు. ఆరాధన చేసే వ్యక్తి, ప్రార్థన చేసే వ్యక్తి, వాక్యాన్ని ధ్యానం చేసే వ్యక్తి యొక్క అంతరంగ పురుషుడు చాలా స్ట్రాంగ్గా ఉంటాడు. మరి ఈ 3 యాక్టివిటీస్ మనం చేస్తున్నామా డైలీ? అందుకే మనం స్పిరిచువల్గా మేబీ వీక్గా ఉన్నామేమో. ఒక చిన్న విషయానికి కూడా నువ్వు భయపడుతున్నావంటే నువ్వు వాక్యం చదవట్లేదు, ప్రార్థన చేసుకోవట్లేదు అని అర్థం. ఈ వయసులో చాలామందికి చాలా విషయాల్లో భయం ఏర్పడుతూ ఉంటుంది, ప్రతిదానికి భయపడుతూ ఉంటారు. ఎందుకు భయం అనేది గుండెల్లో దాపురించిందంటే గుండెల్లో దేవుడు లేడు, వాక్యం లేదు, ప్రార్థనా జీవితం లేదు, వర్షిప్ చేయటం లేదు. ఈ మూడిటిని బట్టి ఆరాధన చేస్తున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు, మరియు ఆరాధన, ప్రార్థన, వాక్యాన్ని ధ్యానం చేస్తున్నాడు కదా. ఈ మూడిటిని బట్టి దావీదు ఏం చేస్తున్నాడంటే ఆత్మీయ జీవితాన్ని అభ్యాసం చేస్తూ ఉన్నాడు. ఏం చేస్తున్నాడు? ఆత్మీయ జీవితాన్ని అభ్యాసం చేస్తున్నాడు. ఇప్పుడు చెప్పండి, గొల్యాతు ఏం చేస్తున్నాడు? చిన్నప్పటి నుండి యుద్ధాభ్యాసం చేస్తున్నాడు. మనం ఏం చేస్తున్నాము? విద్యాభ్యాసం చేస్తున్నాము. మరి దావీదు ఏం చేస్తున్నాడు? స్పిరిచువల్ లైఫ్ని ఎక్సర్సైజ్ చేస్తున్నాడు, ఆత్మీయ జీవితాన్ని అభ్యాసం చేస్తూ ఉన్నాడు. ఈరోజు మనం యుద్ధాభ్యాసం చేయాల్సిన అవసరం లేదు. గొల్యాతు లాగా మీ మీదకి ఏ రష్యా వాళ్ళు, ఉక్రెయిన్ వాళ్ళు రారు కదా, యుద్ధాలతో మీకేం పని లేదు. కానీ విద్యాభ్యాసం చేయాలి. దానికంటే ముందుగా, దాంతో సమానంగా, లేకపోతే దానికంటే ఒక మెట్టు ఎక్కువే ఏం చేయాలి? దావీదు వలె స్పిరిచువల్ లైఫ్ని ఎక్సర్సైజ్ చేయాలి. ఈ 2 చేయగలిగితే లైఫ్ దేవుని నామానికి మహిమకరంగా ఉంటుంది. ఇప్పుడు చెప్పండి, ఇదంతటిని బట్టి మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏమిటంటే దావీదు యొక్క అంతరంగ పురుషుడు ఎలా ఉన్నాడు? స్ట్రాంగ్గా ఉన్నాడు. దావీదు యొక్క బాహ్య పురుషుడు ఎలా ఉన్నాడు? నార్మల్గా వీక్గా ఉన్నాడు. ఇప్పుడు గొల్యాతుకి దావీదుకి డిఫరెన్స్ చెప్పండి. గొల్యాతు యొక్క బాహ్య పురుషుడు ఎలా ఉన్నాడు? స్ట్రాంగ్. దావీదు యొక్క బాహ్య పురుషుడు ఎలా ఉన్నాడు? వీక్. గొల్యాతు యొక్క అంతరంగ పురుషుడు ఎలా ఉన్నాడు? వీక్. దావీదు యొక్క అంతరంగ పురుషుడు ఎలా ఉన్నాడు? స్ట్రాంగ్. ఇప్పుడు యుద్ధం చేస్తే ఎవరు గెలుస్తారు? వీళ్ళిద్దరి మధ్య యుద్ధం జరిగితే, వీళ్ళిద్దరి మధ్య పోట్లాట జరిగితే ఎవరు గెలుస్తారు? అంతరంగ పురుషుని యొక్క బలాన్ని బేస్ చేసుకుని వస్తున్న గొల్యాత, బాహ్య పురుషుడి యొక్క బలాన్ని బేస్ చేసుకుని వస్తున్నటువంటి గొల్యాత, అంతరంగ పురుషుని యొక్క బలాన్ని బేస్ చేసుకుని వస్తున్న దావీదు. ఈరోజు మన లైఫ్లో మనం ఏ ఎగ్జామ్ రాయాలన్నా, ఏ లైఫ్లో ఏ ప్రాబ్లం ఫేస్ చేయాలన్నా, లైఫ్లో వచ్చే ప్రతిదాన్ని ఏదైనా ఫేస్ చేయాలన్నా మనకు ఉండాల్సింది అంతరంగ పురుషుని యొక్క బలం. అది కేవలం వాక్య ధ్యానం ద్వారా, ప్రార్థన ద్వారా, ఆరాధన ద్వారా మాత్రమే సాధ్యం. సరే, యుద్ధం స్టార్ట్ అయింది. దావీదు యొక్క కాన్ఫిడెన్స్ అంతరంగ పురుషుడు, గొల్యాతు యొక్క కాన్ఫిడెన్స్ బాహ్య పురుషుడు, వీళ్ళిద్దరి మధ్య యుద్ధం స్టార్ట్ అయింది. ఇక్కడ ఒక విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. మనందరికీ తెలుసు, చివరికి అల్టిమేట్గా దావీదే గెలిచాడు అని మనం చెప్పుకుంటాం. ఈ యుద్ధం యొక్క కీ పాయింట్ ఒకటి నేను జ్ఞాపకం చేస్తాను, చాలా జాగ్రత్త వినాలి. చాలామంది ఈ యుద్ధం గురించి జ్ఞాపకం చేసేటప్పుడు క్యాట్ బాల్ గురించి, స్టోన్స్ గురించి, ఇవే కీ పాయింట్స్. అది సండే స్కూల్ స్టాండర్డ్ వరకే, అది కీ పాయింట్ కాదు. క్యాట్ బాలు, స్టోను నీకు ఇచ్చి గొల్యాతుని కొట్టు అంటే సరిపోతాడు గొల్యాతు? క్యాట్ బాలు, స్టోన్స్ కాదు ఇక్కడ కీ పాయింట్. చూడండి 26వ వచనం. 26వ వచనంలోనే ఈ యుద్ధం యొక్క కీ పాయింట్ ఉంది. చూడండి, దావీదు అంటున్నాడు, జీవము గల దేవుని సైన్యములను
తిరస్కరించుటకు ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడు ఎంతటి వాడు. చాలు. దావీదు అంటున్నాడు ఇక్కడ, ఈ ఫిలిష్తీయుడు అంటే ఈ గొల్యాతు జీవం కలిగినటువంటి దేవుని సైన్యాన్ని తిరస్కరిస్తున్నాడు, చాలా తక్కువ చేసి మాట్లాడుతున్నాడు. ఇతనికి సున్నతి లేదు కదా అంటున్నాడు. సున్నతి అనే విషయం గురించి నేను డీప్గా ఎక్స్ప్లెయిన్ చేయను, కానీ దాని వెనక ఉన్నటువంటి స్పిరిచువల్ మీనింగ్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. దాని వెనక ఉన్నటువంటి స్పిరిచువల్ మీనింగ్ దేవుడు రాయమని ఎవరికి అప్పగించాడు అంటే అపోస్తులైన పౌలుకి స్పిరిచువల్ సర్కంసెషన్ ఎలా ఉంటుందో రాయమని ఆ బాధ్యత అప్పగించాడు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక ఓపెన్ చేయండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 3వ వచనము. 3వ అధ్యాయం 3వ వచనం. ఎందుకనగా శరీరమును ఆస్పదము చేసుకొనక దేవుని యొక్క ఆత్మ వలన ఆరాధించుచు క్రీస్తు యేసు నందు అతిశయపడుచున్న మనమే సున్నతిని ఆచరించు వారము. సింపుల్గా ఈ వచనాన్ని ఎలా ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు అంటే, శరీరం మీద కాన్ఫిడెన్స్ లేకుండా ఆత్మ మీద కాన్ఫిడెన్స్ కలిగి ఉండటమే స్పిరిచువల్ సర్కంసెషన్ అని అర్థం. దెర్ ఈజ్ నో కాన్ఫిడెన్స్ ఇన్ ఫ్లెష్ బట్ టోటల్ కాన్ఫిడెన్స్ ఇన్ క్రైస్ట్. నా శరీరం మీద కానీ, నా చదువు మీద కానీ, నా బలం మీద కానీ జీరో కాన్ఫిడెన్స్, బట్ టోటల్ కాన్ఫిడెన్స్ దేవుని మీద. ఇప్పుడు శరీరాన్ని బేస్ చేసుకుని అంటే శరీరాన్ని ఆస్పదము చేసుకుని యుద్ధానికి వస్తుంది ఎవరు వీళ్ళలో? గొల్యాతు. ఆత్మని ఆస్పదం చేసుకుని యుద్ధానికి వస్తుంది ఎవరు? దావీదు. శరీరాన్ని ఆస్పదం చేసుకుని వస్తున్న ఈ వ్యక్తిని చూసి భయపడతారేంటి మీరు అంటున్నాడు దావీదు అక్కడ. అతని కాన్ఫిడెన్స్ అంతా శరీరం మీదే కదా. మనము ఆత్మని ఆస్పదం చేసుకుని ముందుకెళ్ళాలి. శరీరాన్ని బేస్ చేసుకుని వస్తున్న ఈ వ్యక్తిని చూసే మీరు భయపడుతుంది. ఇతని కాన్ఫిడెన్స్ అంతా తన శరీరం మీదే కదా, అతన్ని చూసి భయపడతారేంటి మీరు అంటున్నాడు. అంటే ఆత్మ బలం, స్పిరిచువల్గా ఇంటర్నల్ స్ట్రెంగ్త్, ఇంటర్నల్ బలం ఎంత గొప్పదో ఇక్కడ దావీదు జ్ఞాపకం చేస్తున్నాడు. అంతరంగంలో దేవుడు ఉంటే ఎంతటి యుద్ధం వచ్చినా, ఎంతటి శత్రువైనా, ఎంతటి అపాయం వచ్చినా మనం జయించగలము, మనం ఎదుర్కోగలము అనే విషయాన్ని దావీదు ఇక్కడ కన్ఫర్మ్ చేస్తూ ఉన్నాడు. చివరికి ఇక్కడ దావీదు యొక్క అన్నలు కూడా ఉన్నారు. దావీదు యొక్క రాజ్యానికి రాజు సౌలు కూడా ఉన్నాడు. ఇశ్రాయేల్ సైన్యం అంతా పురుషులే, వీళ్ళందరూ సున్నతి చేయించుకున్న వాళ్ళే. కానీ స్పిరిచువల్ సర్కంసెషన్ అంటే ఆత్మ సంబంధమైన ఆ సర్కంసెషన్ వెనకాల ఉన్నటువంటి ఆత్మ సంబంధమైన అర్థాన్ని గ్రహించిన ఏకైక వ్యక్తి 16 ఏళ్ల వయసు ఉన్నటువంటి దావీదే. ఆత్మ సంబంధమైన విషయాలు నేర్చుకోవడానికి తమ్ముళ్ళు చెల్లెళ్ళు వయసుతో పని లేదు. మీరు గనక చక్కని ఆత్మీయ జీవితాన్ని కలిగి ఉంటూ, ప్రేయర్ఫుల్ లైఫ్ కలిగి ఉంటూ, ఆరాధన దేవునికి చక్కగా చేస్తూ, మంచి డిసిప్లైన్ కలిగి ఉంటే గనక మా అందరికీ కూడా మీరే బోధించే స్థాయికి దేవుడు తీసుకురాగలడు. నాలాంటి వాడిని కూడా ఏలెత్తి చూపెట్టి, అన్న నీలో ఈ మిస్టేక్ ఉంది, కరెక్ట్ చేసుకో, ఆ స్థాయికి దేవుడు మిమ్మల్ని తీసుకురాగలడు. ఆత్మ బలం అనేది ఇంపార్టెంట్. దానికి ఆ ఆత్మ బలం అనేది కావాలి అంటే ప్రేయర్, వర్షిప్ అండ్ వాక్యాన్ని ధ్యానించటం, ఇవి కావాలి. చివరికి దావీదుకి గొల్యాతుకి మధ్య యుద్ధం జరిగిపోతుంది. చివరికి సూర్యుడు చనిపోతాడు, అంటే గొల్యాతు చనిపోతాడు. చివరికి దావీదుకి దేవుడు అతన్ని దావీదు చేతికి అప్పగిస్తాడు. చివరికి ఆ యుద్ధంలో ఇశ్రాయేలీలు విజయం సాధిస్తారు. నిజానికి ఇశ్రాయేలీలకి ఆ రోజు చాలా మంచి రోజు, చాలా సంతోషదాయకమైన రోజు. అది ఎవరిని బట్టి కలిగిందంటే దావీదుని బట్టి. ఈరోజు మనల్ని బట్టి మన పేరెంట్స్ కానీ, మన టీచర్స్ కానీ, మన చర్చ్ కానీ, మన రిలేటివ్స్ కానీ మనల్ని బట్టి సంతోషించాలి అంటే దావీదు వలె మనం కూడా అంతరంగంలో బలాన్ని కలిగి ఉండాలి. అందుకే పౌలు గారు చెప్తున్నారు, ఏమని చెప్తున్నారు చూడండి. మూలవాక్యంకి వెళ్దాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 16వ వచనంలో,
పౌలు అంటున్నారు, మా బాహ్య పురుషుడు కృషించిపోతున్నాడు, ఐ డోంట్ కేర్ అంటున్నాడు. నా బాహ్య పురుషుడు కృషించిపోతున్నా, ఐ డోంట్ కేర్ అంటున్నాడు పౌలు. కానీ నా ఆనందం ఏంటంటే దినదినము ఆంతర్య పురుషుడు రెన్యూ అవుతున్నాడు, స్ట్రెంథన్ అవుతున్నాడు. మరి ఇక్కడ కూర్చున్న మనకు కూడా ఆంతర్య పురుషుడు ఉన్నాడు కదా, అతడు రోజుకి రోజుకి రెన్యూ అవుతున్నాడా, వీక్ అవుతున్నాడా? రెన్యూ అవ్వాలంటే ప్రేయర్, వర్షిప్ అండ్ వాక్యాన్ని ధ్యానం చేయటం, ఇవి మన జీవితంలో రెగ్యులర్గా చేస్తున్నామా లేదా? రెగ్యులారిటీ ఏ విషయం లేకపోయినా వీక్ అయిపోతారు, అవునా కదా? చదువు విషయంలో రెగ్యులారిటీ లేకపోయినా వీక్ అయిపోతాం, చదువులో అవునా, వెనకబడిపోతాం, అవునా కదా? ఎక్సర్సైజ్ చేసే విషయంలో రెగ్యులారిటీ లేకపోయినా కానీ వీక్ అయిపోతాం. అదేవిధంగా ప్రేయర్ విషయంలోనూ, వర్షిప్ విషయంలోనూ, వాక్యాన్ని ధ్యానించే విషయంలోనూ రెగ్యులారిటీ లేకపోతే మనము స్పిరిచువల్గా వీక్ అయిపోతామంట. కానీ పౌలు గారు ఈ విషయంలో దేవునికి తన జీవితాన్ని సమర్పించుకునే విషయంలో, దేవుని కొరకు జీవించే విషయంలో ఎప్పటికప్పుడు ఇంప్రూవ్ అయ్యాడు, కానీ డికే అవ్వలేదు. కాబట్టి మనం పరీక్షించుకోవాల్సిన, చెక్ చేసుకోవాల్సిన విషయాలు ఏమిటంటే, మన ఆంతర్య పురుషుడు, ఇన్నర్ మ్యాన్ ఎలా ఉన్నాడు? స్ట్రెంగ్త్ కలిగి ఉన్నాడా, వీక్గా ఉన్నాడా? ఒకవేళ వీక్గా ఉంటే ఈ రోజు నుండే రెగ్యులర్గా మంచి ప్రేయర్ఫుల్ లైఫ్, దేవునికి వర్షిప్ చేయటం, పాటల ద్వారా కూడా చేయొచ్చు. నీకు వచ్చిన పాటలనే ఇంట్లో పాడుకోవటం, బయటికి డ్రైవింగ్ చేస్తున్నప్పుడు పాడుకుంటూ వెళ్ళటం చేయొచ్చు. వర్షిప్ చేయటం, ప్రేయర్ చేయటం, వాక్యాన్ని ధ్యానం చేయటం ద్వారా అంతరంగ పురుషుడు బలం పుంజుకుంటాడు. ఆ అంతరంగ పురుషుడు వన్స్ బలం పుంజుకున్నాడంటే జీవితంలో ఏ శోధన వచ్చినా, ఏ కష్టం వచ్చినా, ఏ సవాళ్ళు వచ్చినా మనకి దేవుడు విజయము ఇస్తాడు. వయసుతో పని లేదు అనే విషయాన్ని దావీదు యొక్క ఎగ్జాంపుల్ ద్వారానే మనము నేర్చుకున్నాం. అట్టి కృప వాక్యమన్న మనందరికీ పరిశుద్ధాత్మదేవుడు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం.